హైదరాబాద్ నుంచి ముద్రగడ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలించారు. సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో నిన్న సాయంత్రం హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన అభిమానుల సందర్శన కోసం ముద్రగడ పార్థివ దేహాన్ని ఆయన ఇంట్లో ఉంచనున్నారు. హైదరాబాద్ నుంచి ముద్రగడ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలించారు. సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్, ముద్రగడ పార్థివ దేహాన్ని కిర్లంపూడిలోని ఆయన నివాసం కాసేపటి క్రితమే చేరుకుంది. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం మృతి చెందారు. అక్కడి నుంచి దాదాపు 30 నిమిషాల క్రితమే ఆయన పార్థివ దేహాన్ని నివాసానికి తీసుకొచ్చారు. అభిమానులు అదేవిధంగా కుటుంబ సభ్యుల సందర్శనార్థం నివాసం దగ్గరే సాయంత్రం వరకు ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి రానున్నారు. స్వయంగా ముద్రగడ పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దానికి సంబంధించి కూడా అభిమానులు తాకిడి మరొక వైపు ఇతర ఇబ్బందులు రాకుండా పోలీసులు కావచ్చు ఇప్పటికే దానికి తగ్గట్లుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం విలక్షణమైన రాజకీయ నాయకుడు. మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రతిపాటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, అదేవిధంగా కాకినాడ ఎంపీగా పనిచేశారు. మరొక వైపు పొలిటికల్గా ఎట్లా ఉన్నా కూడా కాపు ఉద్యమం, అదేవిధంగా కాపులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలని మొదటి నుంచి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి, ఆమె నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి. తునిలో కాపులకు సంబంధించి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కమ్యూనిటీతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఆ తర్వాత కాపు ఉద్యమానికి ముద్రగడకు సంబంధించి ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని లేవనెత్తిన తర్వాతనే దానికి సంబంధించి అంత హైప్ వచ్చిందని కూడా అందరూ చర్చించుకుంటే విషయం. దీనికి సంబంధించి కూడా ముద్రగడ పార్థివ దేహానికి సంబంధించి సాయంత్రం ఇంటి ఆవరణలోనే దీనికి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇంటి ఆవరణలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి సంబంధించి ఇంటి ఆవరణలోనే అంత్యక్రియలు, దానికి సంబంధించి ప్రాసెస్ సాయంత్రం తర్వాత జరగనుంది. మరొక వైపు ఎవరైతే బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎందుకంటే చుట్టుపక్కల ఒక్క జిల్లాకి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ప్రముఖులు, మరొక వైపు పార్టీ నేతలు, దీనికి సంబంధించి ఆయన అభిమానులు మొదటి నుంచి ఉద్యమంలో కావచ్చు, అదేవిధంగా పొలిటికల్గా ఆయనతో నడిచిన అభిమానులకు సంబంధించి సందర్శనార్థం ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ముద్రగడకు సంబంధించి ఇప్పుడు 78లో తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పొలిటికల్గా యాక్టివ్గా ఉండడం, మరొక వైపు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువగా సత్సంబంధాలు కలిగి ఉండడం, దానికి అనుగుణంగా ఆయన ఫాలోవర్స్ ఉంటూ ఉంటారు, అదేవిధంగా అభిమానులు ఉంటారు. కిర్లంపూడికి సంబంధించి కిర్లంపూడిలోనే ఆయన పొలిటికల్గా ఎటువంటి యాక్షన్ తీసుకుని ఎటువంటి యాక్టివిటీస్ తీసుకున్నా అట్లా అదేవిధంగా మరొక వైపు దీనికి సంబంధించి ఉద్యమం కాపు కమ్యూనిటీకి సంబంధించి ఉద్యమాలు చేయాలన్నా, అదేవిధంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ పోలవరంకి సంబంధించి కాలువకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు నష్టపరిహారం అందలేదని ఏకంగా తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా గన్తో కాల్చుకుంటామని అప్పటి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా అప్పట్లో ప్రభుత్వం ఆ సమయంలో సీఎంగా ఉన్న వైఎస్ కూడా స్వయంగా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా కమ్యూనిటీకి సంబంధించి అదేవిధంగా మరొక వైపు పొలిటికల్గా యాక్టివ్గా ఉంటేనే, ఎందుకంటే 2014 తర్వాత ఆయన పొలిటికల్గా డియాక్టివ్ అయిపోయారు. కమ్యూనిటీకి సంబంధించి మొదటి నుంచి కమ్యూనిటీకి ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ముద్రగడ పద్మనాభం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. సాయంత్రం ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు జగన్ మధ్యాహ్నం తర్వాత భీమవరం నుంచి నేరుగా ఆయన కిర్లంపూడి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.